నిజంగా ములగాకులో చాలా పోషకాలు ఉన్నాయంటండి. ఎన్నో రకాల రోగాలకి దివ్య ఔషధంగా పనిచేస్తుందంట ఈ ములగాకు. దీన్ని చాలా రకాల కర్రీస్‌లోను, పప్పులోను అన్నిట్లోనూ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కోసారి పచ్చి రొయ్యలు, ములగాకు కర్రీ వండుతాను. అది చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఆయిల్‌లో ఆనియన్స్, మిర్చి కలిపి చక్కగా దోరగా వేయించిన తర్వాత ఈ ములగాకును వేసుకొని చక్కగా నూనెలో మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఆ తర్వాత రొయ్యలని వేయాలి. ఈ రొయ్యలని నేను ముందుగానే క్లీన్ చేసుకొని వాటిని వాటర్ ఎగిరిపోయే వరకు ఎగరపెట్టేసి వాటిని ఆయిల్‌లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్‌లో లైట్‌గా వేయించి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రొయ్యలను కూడా వేసిన తర్వాత దానికి సరిపోయే అంత ఉప్పు, కారం, కొద్దిగా వాటర్ వేసి చక్కగా దగ్గరికి ఎగిరిపోయే వరకు ఎగరపెట్టాలి. లాస్ట్‌లో దగ్గరికి అయిపోయిన తర్వాత కూరలో మనకు కావాల్సిన గరం మసాలా కొంచెం వేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి చాలా 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 మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుందంట. కంటికి చాలా మంచిది, బోన్స్‌కి చాలా మంచిది అండ్ స్కిన్‌కి అయితే ఇంకా ఇంకా మంచిదంటండి. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. కొన్ని రోజులు ములగాకు తింటే మాత్రం ఖచ్చితంగా ఎటువంటి జాయింట్ పెయిన్స్ అయినా సరే చాలా తొందరగా తగ్గిపోతాయంటండి. కంటి చూపు కూడా మెరుగవుతుందంట. హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుందంట. స్కిన్ కూడా తొందరగా ముడత అయితే రాదంటండి. ఏజ్ కూడా త్వరగా అంటే ఎంత ఏజ్ పెరిగినా గానీ స్కిన్ గ్లోగా ఉండడం వల్ల తక్కువ ఏజ్ లాగా కనిపిస్తామంట. ములగాకు అంత మంచిగా పనిచేస్తుందంట. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.